చాలా వరకు వ్యాపారం చేద్దామని అనుకుంటుంటారు, వెనకడుగేస్తుంటారు. కానీ కొత్త వ్యాపారం చేసేవాళ్ళు ఏం పాటించాలి? ఆ సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళంతా జాబులు కూడా మానేస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రైవేట్ జాబులు కానీ గవర్నమెంట్ చాలా మంది చూడొచ్చు, గవర్నమెంట్ జాబులు కూడా మానేసి ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళతో చెప్పినావు, చెప్పడానికి ఒక మనిషి కావాలి, నీకు చెప్పితే దాని ఒక ఆన్సర్ తీసుకోవాలని వాళ్ళు నెగిటివ్ థాట్స్. అది మంచి విషయాలే ఉంటుంది మనసు పాజిటివ్ అంటప్పుడు. ఆ విషయాన్ని ఎవరికి షేర్ చేయకండి, నీతో నువ్వు షేర్ చేసుకోను. మనతో మనం మాట్లాడడం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుందండి. నిన్ను నువ్వు నమ్మినప్పుడు అన్న ఉన్నాడు, శనాయన ఉన్నాడు, మేనమామ ఉన్నాడు, అక్క ఉన్నాడు, అబ్బ ఉన్నాడు. విశ్వమణి బాబు గారు, కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు అంటే చాలా వరకు వ్యాపారం చేద్దామని అనుకుంటుంటారు, వెనకడుగేస్తారు. కొత్త వ్యాపారం చేసేవాళ్ళు ఏం పాటించాలి? వెరీ గుడ్, మంచిగా వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది బిజినెస్ లో దిగుతున్నారు. నా సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళంతా జాబులు కూడా మానేస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రైవేట్ జాబులు కానీ గవర్నమెంట్ చాలా మంది చూడొచ్చు, గవర్నమెంట్ జాబులు కూడా మానేసి ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసు హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. చూడు, అంటే వ్యాపారం చెయ్యాలి అనుకున్నప్పుడే నీ ఎదుగుదల స్టార్ట్ అయిపోయింది అని అర్థం. నువ్వు ఎప్పుడైతే బిజినెస్ పెట్టాలి అనుకున్నావో నీ ఎదుగుదలకి మొదటి స్టెప్ పడింది అని అర్థం. అంటే చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు, వాళ్ళు సొంత మైండ్తో ఉపయోగించరు. ఎవరు చాలామంది ఉపయోగించరు, కొంతమంది ఉపయోగిస్తారు. ఆ ఉపయోగించే వాళ్ళు మేధావులు. అంటే వీళ్ళ ఫ్రెండ్లనే, చిన్నాయన, అక్కలు, మామలు, ఇంకా బంధువులు, నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, ఈ బట్టల వ్యాపారము, లేకపోతే బుక్ షాపు, లేక కాయగూరలు, లేక ఏదో ఒక ఫ్యాన్సీ స్టోరు, లేక సూపర్ మార్కెట్, ఏదో ఒకటి అనుకుంటారు. ఇలా చేయాలనుకుంటున్నాను, చేస్తే మంచిదేనా అంటే వాళ్ళకేం తెలుసు అనేసి నువ్వు అడుగుతున్నావు వాళ్ళ దగ్గర. నువ్వేమో అనుకున్నది నువ్వే మేధావి, వాళ్ళని పొడిగినావు. వాళ్ళు అంటారు, పెట్టిన వాళ్ళంతా పోయినారా, నువ్వు కొత్తగా పెట్టి ఉండేది నెత్తిపోయి దాంట్లో పెట్టేసి లాస్ అయిపోవడానికి బతున్నావా, ఏదో ఉండేది పెట్టుకొని ఎదురా చూసుకొని బతికేది చూడరా, బతికేది చూడమ్మా, ఇట్లా చెప్పేస్తారు. అంటే స్టార్టింగే నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయిపోయింది. ఆ థాట్స్ వచ్చిన ఎన్వైర్మెంట్లో నీకే తెలియదండి. అది ఆ థాట్స్ నీ ఎన్వైర్మెంట్లో కూర్చునేస్తుంది. కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ వస్తావు, ఎలాగైనా మళ్ళీ అనుకుంటుంటావు, ఎలాగైనా పెట్టాలని అనుకుంటుంటావు. కానీ నువ్వు పెట్టాలని అనుకుంటున్నావు, మంచికి వచ్చినది. ఆ వాళ్ళు చెప్పిన ఆ థాట్స్ ఉంది చూడు, అది నీ ఎన్వైర్మెంట్లో మళ్ళీ గుర్తు చేస్తుంది. పెడితే వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ లాస్ అయిపోతుంది తెలియదే, ఎడ చేయాలి రబ్బా అనేసి బాధపడుతుంటారు. ఎందుకండి వాళ్ళని అడుగుతారు మీరే ఇప్పుడు బిజినెస్ పెట్టాలని ఎవరు నువ్వు చెప్పించారు? మీకు చెప్పలేదు కదా, ఎవరు చెప్పలేదు కదా, మీ మైండ్లో నుంచి కదా పుట్టుకొచ్చింది. అందుకే చెప్తాను నేను, ఏదైనా ఈ సబ్జెక్టులు అడుగు పెడితే ప్రతి ఆన్సర్ నీ మైండే ఇస్తుంది అని చెప్పాను. నీ మైండ్ ద్వారానే వస్తుంది ప్రతిదీ. పో అంటే పో, వద్దు అంటే నిలిచిపో, తినేంటే తినే, ఏం కాదు, అది మంచిగా చేస్తుంది ఆ ఇన్నర్ మైండ్. కాబట్టి ఇప్పుడు నిన్ను చేయాలి, బిజినెస్ పెట్టాలని నీకు గుర్తు చేసిందే లేదా అంటే నీకు ఎదగడానికి ఆ దారి అనేది చూపిస్తూ ఉంది. వాళ్ళని ఎందుకు పోయి అడగాలి? నువ్వు వాళ్ళు చెప్పి కదా నువ్వు పెట్టలేదు కదా, నువ్వే అనుకున్నావు కదా. అది ఏదో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలనేది నీతో నువ్వు గుర్తించు. వీలైతే ఒకసారి అద్దంలో నిలబడు, నీతో నువ్వు మాట్లాడుకోవడానికి. అంటే ఈ థాట్స్ చెప్పడానికి ఎవరు దొరకలే నీకు. వాళ్ళతో ఎవరితో పోయి చెప్పినావు, నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఒక అందగతి, ఒక అందమైన వాడు, లేక అందగతి, లేక మేధావిరాలు, తెలివైన వాడు, బుద్ధిమంతుడు ఒకడు అద్దంలో నిలబడి చూడు, వాడు ఎవడు వాడు అద్దంలో నిలబడితే నువ్వే వాడితో చెప్పు. ఇప్పుడు వాళ్ళతో చెప్పినావు, థాట్స్ రిలీజ్ అయింది నెగిటివ్. ఇప్పుడు వాళ్ళు బాగా ఎక్కడైనా బాగా మంచి ఆన్సర్ ఉంది ఇక్కడ, వాళ్ళతో చెప్పినావు, చెప్పడానికి ఒక మనిషి కావాలి, నీకు చెప్పితే దాని ఒక ఆన్సర్ తీసుకోవాలని వాళ్ళు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసినారు. అది కూర్చునేసింది, బాధలో ఉంది ఇప్పుడు నీ మైండ్. ఇప్పుడు అద్దంలో నిలబడుకున్నావు, నీతో నువ్వు చెప్తున్నావు. అక్కడ చూస్తున్నాడు మేధావి, తెలివైనవాడు, అందగాడు, మేధావి, బుద్ధిమంతుడు, ఆ మంచి గుణాలు కలిగిన వాడు చూస్తున్నాడు. వాడు ఇన్నర్ మైండ్, నీ ఇన్నర్ మైండ్ చూస్తూ వింటా ఉంది. నువ్వు చెప్తున్నావు, నువ్వు ఏది చెప్తున్నావో తిరిగి అదే ఆన్సర్ నీకు వినబడుతుంది. నువ్వు ఏది చెప్తున్నావో అదే వినిపిస్తుంది. పెట్టారంటే పెట్టారా, తినేరంటే తినేరా, లాభం వచ్చినా వస్తుంది, లాభం వస్తుంది అని, నేను సక్సెస్ అవుతాను అనే ఆన్సర్ కూడా పుట్టిపోతుంది అక్కడే. చూడు, ఎక్కడ నెగిటివ్ లేదు. నువ్వు ఏది ఇస్తావో అది వేల రెట్లు నీకు వస్తుంది. ఇప్పుడు ఏ నెగిటివ్ రాలేదు కదా. ఇప్పుడు పెట్టి చూడు బిజినెస్, నువ్వు ఎవరిని అడగొద్దు, ఇలా చేసి పెట్టి చూడు. ఆ బిజినెస్ నువ్వు ఎలా అనుకున్నావు దానికన్నా సూపర్గా దూసుకెళ్తావు, అద్భుతంగా ఉంటుంది, గొప్పగా సాగిపోతావు, బ్రహ్మాండంగా ఎదుగుదల ఉంది. ఎందుకంటే అక్కడ నెగిటివ్ అనేది రిలీజ్ కాల, ఓన్లీ పాజిటివే రిలీజ్ అయింది. అందుకే ఎవరితో చెప్పడానికి పోవడానికి ముందు ఎవరితో చెప్పకండి అని ఎన్నో వీడియోలు చెప్పాను. ఏదైనా సరే
అది మంచి విషయాలే ఉంటుంది మన పాజిటివ్ అంటప్పుడు. ఆ విషయాన్ని ఎవరికి షేర్ చేయకండి, నీతో నువ్వు షేర్ చేసుకున్నాను. మనతో మనం మాట్లాడడం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, నాతో నేను మాట్లాడడం అద్భుతం అండి. ఒక నవ్వు ఆనందంగా ఉంటుంది. అటు నిలుచుకున్నానంటే నవ్వు వచ్చేస్తుంది నాకు. విశ్వమణి బాబు అంటే ఒక చిరునవ్వు ఏర్పడుతుంది అర్థంలో నాకు. ఎందుకంటే ఎట్లా మారావురా, మట్టి పిసుకుంటున్నావు, ఎండలో తిరుగుకుంటున్నావు, వాన నూగు దురద అడుసు మొత్తం నీదే గుడింది. ఈరోజు ఏసీ ఏంది, ఆ కారు ఏంది, ఆ సిటీ లగ్జరీ సిటీ ఏంది, లగ్జరీ హోటల్ ఏంది అన్నట్టు ఒక ఫీలింగ్ చూపిస్తుంది, అక్కడ గుర్తు చేస్తుంది నాకు. దీనికంత కారణం ఎవరు? నేనే. ఈ సబ్జెక్టు నేను నేర్చుకుంటున్నానని అసలు ఒక్కరికి కూడా చెప్పలేదండి నేను. నా భార్య పిల్లలు కూడా తెలియదు నేను నేర్చుకునేటప్పుడు. అలా చేశాను కాబట్టి ఈరోజు నా ఇన్నర్ మైండ్ ఎక్కడ పోవాలనుకున్నానో ఆ స్థాయికి తీసుకొని బ్రహ్మాండంగా వచ్చింది. ఇలాగానే నువ్వు చేసి నువ్వు ఏది పెట్టాలనుకున్నావో ఆ బిజినెస్నే, నువ్వు ఏది అనుకుంటావో, ఏ బిజినెస్ అనుకున్నావో అది నీ మైండ్ ద్వారానే చూసుకో. ఇంకా ఈ సబ్జెక్టులో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోండి, ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో నేను చేసే బిజినెస్ ఏ బిజినెస్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది, ఏ బిజినెస్ ఎలా పెట్టాలి, అది ఎక్కడ పెట్టాలి అనేది నీతో నువ్వు మనసులో నువ్వు మాట్లాడి చూడు, నీ మైండే తెలియజేస్తుంది. నువ్వు పలానా సిటీలో పెట్టాలన్నా, లేక పలానా విలేజ్లో పెట్టాలన్నా, పలానా బిజినెస్ పెట్టాలన్నా, అది ఏ ఏరియాలో పెట్టాలని కూడా నీ ఎన్వైర్మెంట్ చూపిస్తుంది. పెట్టి చూడు, అద్భుతంగా ఏ నెగిటివ్ లేదు అక్కడ, ఓన్లీ పాజిటివ్. నువ్వు అనుకున్నావు జరుగుతుంది, జరిగే తెరాలి. ఇప్పుడు మధ్యాహ్నానికి అన్నం తినాలి, మటన్తో తినాలి, లేక చికెన్తో తినాలి, లేక చేపల పులుసుతో తినాలని ఎవరు అనుకుంటారండి? నువ్వే అనుకున్నావు. దానికి సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకొని అక్కడ మధ్యాహ్నం పోయింది నీకు రెడీగా ఉంది. తినాలనుకుంటే దానికి నువ్వే థాట్స్ రిలీజ్ చేశారు. నీ భార్యతో చెప్పడమో, ఇంట్లో చెప్పడమో, మటన్ వండి పెట్టండి వస్తున్నాను అనడమో, లేక ఇంట్లో వాళ్ళైతే ఈరోజు మటన్ తెచ్చుకొని ఎంత డబ్బులని ఇవ్వడమో అనుకున్నావు. నువ్వు అనుకున్నావు కాబట్టి తింటున్నావు. ఏమనుకోకుండా గమ్మని ఉండు, ఏమనుకోకుండా గమ్మని లంచ్ టైం అయింది అడిగిపో, ఉన్నదాన్నే వాళ్ళు ఏదో చేసి పెట్టారో దాన్ని తింటావు. నువ్వు అనుకోలేదు కాబట్టి అడు ఉన్నది తింటావు. ఇప్పుడు నువ్వు బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలని నువ్వు అనుకో, ఎవరితో చెప్పకూడదు, నువ్వే అనుకో, దాన్ని నువ్వే పెట్టిస్తావు. నీ మైండ్ నీకు అన్ని దారిలో అవకాశాలు ఏర్పరుస్తుంది. దాన్ని సులభంగా పోయి పెట్టుకో. ఇలా పెట్టుకున్నప్పుడు ఆ బిజినెస్ 100% కోట్ల % సక్సెస్ దూసుకెళ్తారు. ఇలా చేయండి. ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మీరు నమ్మండి. దీన్ని ఎంత కారణం ఏంది? నిన్ను నువ్వు నమ్మాల్సిందే. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుందండి. నిన్ను నువ్వు నమ్మినప్పుడు అన్న ఉన్నాడు, శనాయన ఉన్నాడు, మేనమామ ఉన్నాడు, అక్క ఉన్నాడు, అబ్బ ఉన్నాడు. చాలామంది అబ్బాయిలు సంపాదించి పెట్టలేదు అని తిట్ల అంటే వాళ్ళని గొడవలు వేస్తూ ఉంటారు. ఏం సంపాదించి పెట్టినావు నువ్వు అని. నువ్వేం సంపాదించి పెట్టావు, నువ్వు పెట్టి. ఇప్పుడు వాళ్ళు తెలివితే వాళ్ళు ఏదో వన్న వరకు సాధించినారు. నీ తెలివిని ఉపయోగించామే చూద్దాం. వాళ్ళు సంపాదించి పెడితే దాన్ని కులకడానికి మనం ఉండేది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ తెలివిని ఉపయోగించి నువ్వు ఏం సాధించినావు ఈ భూమిపైన. ఈ భూమిపైన పుట్టావంటే ఎందుకో ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంది తెలుసుకో. ఇలా బిజినెస్ చెయ్యి. నువ్వు అనుకున్నావు, నువ్వు బిజినెస్ చేసినావు, సక్సెస్ అయిపోతావు. ఇలా సక్సెస్. ఓకేనా? ఓకే. ఈరోజు ఇన్ఫర్మేషన్ నేను చాలా సులభంగా నా మైండ్ ద్వారా నేను అనుకున్న బిజినెస్ని చాలా సులభంగా పెట్టి నేను మంచి సక్సెస్ పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.